శ్రీ గురుభ్యో నమః. నిర్భవ, పుట్టుకలేని అమ్మ. భవము అంటే పుట్టుక, భవము అంటే సంసారం, భవము అంటే ప్రపంచం. అమ్మ ఆది మధ్యాంతరహిత, జనన మరణ చక్రాన్ని నడిపించేది అమ్మే కనుక ఆ తల్లి ఈ చక్రంలో చిక్కుకోదు. అగ్ని వండుతుంది కానీ వండబడదు. సూర్యుడు ప్రకాశింపచేస్తాడు కానీ చీకటిలో పడడు. అలాగే అమ్మ సృష్టిస్తుంది కానీ సృష్టిలో చిక్కుకోదు. పుట్టుక మరణము అనేవి దేహానికే కాని దేహికి లేవని జ్ఞానులకు తెలుసు. అజ్ఞానులకు అంతే. కానీ వారికి దేహము దేహి వేరు అనే జ్ఞానం ఉండదు. స్థూల దేహం పడిపోతే సూక్ష్మదేహం ఉంటుంది, అది పడిపోతే కారణదేహం ఉంటుంది, అది పడిపోతే శుద్ధ చైతన్యం ఉంటుంది. శుద్ధ చైతన్యం శాశ్వతం. జ్ఞానులు అజ్ఞానులు అందరూ శాశ్వతులే. లలితమ్మ పరమాత్మ స్వరూపురాలు, ఆమెకు పుట్టుక లేదు. ఆ తల్లి నిర్భవ. ఆవిర్భావం అంటే ముందు లేనిది రావడం కాదు, ఇప్పటికే ఉన్నది కనిపించడం. సూర్యుడు తూర్పు కొండల్లో ఉదయించినప్పుడు సూర్యుడు పుట్టాడు అనము కదా, సూర్యుడు ఆవిర్భవించాడు. అలాగే లలితాదేవి చిదగ్ని కుండంలో నుంచి పుట్టలేదు, ఆవిర్భవించింది. అందుకే అమ్మ నిర్భవ. ఆ శక్తి ఎక్కడెక్కడ ప్రకటితమైందో ఆయా ప్రదేశాలలో ఆ శక్తికి గుర్తుగా ఆలయాలను నిర్మించి ఆ తల్లిని పూజించుకుంటున్నాం. శక్తికి జనన మరణాలు లేవు. ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉండే శక్తి ఈ లలితమ్మ. అమ్మను నిత్యముక్త అని చెప్పుకున్నాం కదా, అటువంటి పుట్టుకే లేని అమ్మ నిర్భవ. పరిమితమైనదే పుడుతుంది చస్తుంది, అపరిమితమైన దానికి చావు పుట్టుకలు ఉండవు. కుండకు చావు పుట్టుకలు ఉన్నాయే కానీ మట్టికి చావు పుట్టుకలు ఉండవు. కుండ ఆత్మవిచారణ చేసి నేను కుండను కాదు మట్టిని అని తెలుసుకుంటుంది. భవమరణరహితమైన శివచరణాలకు శరణు పొంది భవమరణరహితమైన స్థితిని పొందారు భగవాన్. భగవాన్ నిర్భవ. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను శ్రీకృష్ణుని జన్మరహితుడిగా, ఆదిలేనివాడిగా, సర్వలోకాలకు మహేశ్వరుడిగా ఎవడు సరిగ్గా తెలుసుకుంటాడో అటువంటి వాడు మనుషులలో మోహం లేని జ్ఞానవంతుడు. అతడు అన్ని పాపబంధాల నుండి పూర్తిగా విముక్తి పొందుతాడు. మనం కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల అంటాడు జాలాది. జగదాంబ కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే లయం. భవలయాలకు మూల కారణమైన అమ్మకు భవలయాలు ఉండవు. తన భక్తులకు కూడా భవలయాలు లేకుండా చేస్తుంది. అమ్మ తన భక్తుని భవసాగరం దాటిస్తుంది, కానీ పడవలా కాదు, తీరంగానే మారుతుంది. పుట్టుక మరణం లేనివారు శాశ్వతులు. అట్టివారు పుట్టినా పుట్టని వారే, చనిపోయినట్టు కనిపించినా చావని వారే. నా సమాధి నుండే సమాధానమిస్తాను అన్నారుగా షిరిడీ బాబా. అలాంటి వారు శరీరాలను ధరిస్తారు, విసర్జిస్తారు. నటుడు పాత్రను ధరించి నాటకం అయిపోగానే విసర్జించినట్టు. కృష్ణుడు పుట్టిన చెరసాలలో ఓ బోర్డు ఉందంట. అందులో ఇలా వ్రాసి ఉంది, కృష్ణుడు ఇక్కడ పుట్టలేదు, పుట్టినట్టు కనిపించాడు అని. కృష్ణుడు నిర్భవ. నిజానికి జీవుడు కూడా భవమరణ రహితుడే. చావు పుట్టుకలు ఉన్నాయి అనుకోవడం వల్ల ఉన్నాయి, లేవు అనుకుంటే లేకుండా పోతాయి. జీవుడు కూడా దేవుడిలా శాశ్వతుడే, సనాతనుడే. కానీ అపరిపూర్ణ భావం ఉండడం వల్ల పుట్టాను చస్తాను అనుకుంటున్నాడు. ప్రతి జీవి ఉండుట అనేది ఉంది. ఉండుట ఉనికి లక్షణం, ఉనికే దైవం. జీవించైనా మరణించైనా నేనుంటాను అంటాడు నా గురువు. ఉండడం శాశ్వతం, ఇలా ఉండడం అలా ఉండడం అశాశ్వతం. ఉండు అంతే, అప్పుడు నీవే నిర్భవ.